దావీదు 42 కీర్తన రాస్తూ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. దుప్పి నీళ్లు తాగడం కొరకు ఎంత ఆశపడుతుందో, ఎంత డెస్పరేషన్ ఉంటుందో, ప్రభువా నీ కొరకు నా ప్రాణం అంతగా ఆశపడుతుందని చెప్పి ఒక మంచి రిలేషన్షిప్ని దావీదు కలిగి ఉన్నాడు. అందులో బట్టే దావీదు దేవునికి హృదయానుసారం అడిగాడు. అంత మాత్రమే కాదు, హీ సాట్ గాడ్స్ విల్. దావీదు దేవుని చిత్తాన్ని వెతికి పట్టుకున్నాడు. దేవుని చిత్తం నా పట్ల ఏ విధంగా ఉంది, దేవుని చిత్తాన్ని చెయ్యాలనే ఆశ దావీదులో ఉంది. కాబట్టి దావీదు దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు. ఒక షెపర్డ్ బాయ్, ఒక గొర్రెల కాపరి ఆ దేశానికి రాజుగా మార్చబడడానికి కారణం ఏంటంటే దేవుని చిత్త ప్రకారం జీవించాలని ఇష్టపడ్డాడు. మనుషుల చిత్తం కాదు, లేకపోతే మన విల్ కాదు, మన ఇష్టానుసారంగా మనం నడవటం కాదు. దేవుని చిత్తాన్ని మన చిత్తం జరిగించినప్పుడు మనం కూడా దేవునికి హృదయానుసారులు అవుతాం. ఆ తర్వాత హీ వాజ్ హంబుల్ అండ్ టీచబుల్. ఇంకో మాట నేను గమనించానంటే హీ వాజ్ వెరీ హంబుల్ అండ్ టీచబుల్. అంటే బోధించినప్పుడు ఆ బోధన స్వీకరించేటువంటి వాడు. టీచబుల్ అంటే అర్థం ఏంటంటే బోధించినప్పుడు ఆ బోధన తన జీవితంలోకి అన్వయించుకునేటువంటి వాడు. నాతాను వచ్చి బోధిస్తున్నాడు, ఆ మనుషుడు నువ్వేనయ్యా, ఆ పాపం చేస్తూ నువ్వే అన్నప్పుడు దావీదు ఆ తప్పిదాన్ని ప్రభుత్వంలో ఒప్పుకున్నాడు, కప్పుకోవాలా. అంటే టీచబుల్ అంటే అంతే, అదే అర్థం. ఈజ్ వెరీ హంబుల్. పాస్టర్ గారు వచ్చి తప్పు సరిదిద్దుకో అయ్యా, తప్పును మార్చుకో అయ్యా అన్నప్పుడు దావీదు సరి చేసుకున్నాడు. కానీ సౌలు విధేయత చూపించినట్టే కనిపించాడు, కానీ అవిధేయత చూపించాడు. కొంతమంది పిల్లలు ఉంటారు, నేను చేయను అంటారు కానీ చేస్తారు. ఇంకోటి అంటాడు నేను చేస్తానంటాడు కానీ చేయడు. ఎవరు బెటరు? కొంతమంది అంటారు చేసేస్తామండి అంటారు కానీ చేయరాళ్ళు. కానీ కొంతమంది మొదట అంటారు చెయ్యమంటారు కానీ తర్వాత చేస్తారు. ఎవరు బెటరు? రెండోడు బెటరు. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత మనసు మార్చుకుని ఏం చేస్తాడు? చేస్తాడు. సౌలు ఎలాంటి వాడో తెలుసండి? ప్రభువా యాక్టింగ్ కింగ్ అనమాట. విధేయత చూపిస్తున్నట్లుగా కనబడతాడు కానీ విధేయత చూపించడం. కానీ దావీదు దేవుడు తను గద్దించినప్పుడు, తను గద్దించినప్పుడు ఒప్పుకున్నాడు, కన్నీరు కార్చాడు. మరలా తిరిగి ఏ సంబంధాన్ని అయితే కోల్పోయాడో, ఏ రెస్టరేషన్ అయితే, ఏ రిలేషన్షిప్ని అయితే కోల్పోయాడో, మరలా ఆ రిలేషన్ని రెస్టోర్ బ్యాక్ చేసుకోగలిగాడు తన కన్నీటి ప్రార్థన ద్వారా. అందును బట్టి దావీదు దేవునికి ఇష్టడయ్యాడండి. ఇంకో మాట చెప్పాలంటే దావీదు దేవుని ధర్మశాస్త్రం అన్నా, దేవుని వాక్యం అన్నా చాలా ప్రేమ. అందును బట్టి దావీదు దేవునికి హృదయానుసారం అయ్యాడు. నేను ఈ రోజున ఈ 5 స్టోన్స్ గురించి మీతో మాట్లాడతాను. 5 స్టోన్స్ ఫర్ విక్టరీ, 5 స్టోన్స్ ఫర్ సక్సెస్. 5 నున్నటి రాళ్ళు దావీదు తీసుకున్నాడు. చాలామందికి అనిపించవచ్చు, ఒక్క రాతితో కొట్టేయచ్చు కదా, 5 రాళ్ళు ఎందుకు తీసుకోవాలి? ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే మీ జీవితంలో విజయాన్ని సాధించడానికి మీరు కూడా 5 రాళ్ళు తీసుకోవాలి. ఏంటి ఆ 5 రాళ్ళు? చాలా సూటిగా స్పష్టంగా నేను వాక్యం అందిస్తాను. 5 రాళ్ళు ఏంటి? ఈ 5 రాళ్ళు తన పౌచ్లో పెట్టుకున్నాడు. అంటే ప్రతి గొర్రెల కాపరికి ఒక సంచి ఉంటుంది. ఆ సంచిలో 5 ఉన్నట్టు రాళ్ళు ఏరుకుని దానిలో పెట్టుకున్నాడు. కానీ ఒక రాతితోనే గొలియాతుని ఏం చేశాడు? సంహరించాడు. ఈరోజున 5 రాళ్ళు ఏంటని ఆలోచన చేస్తే ఒక ఆత్మీయ అర్థం చెప్తాను. యెషయా గ్రంథం 9:2 మనం చూస్తుంటాం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. ఈ 5 రాళ్ళు, ఒక్కొక్క రాయి మన ప్రభు యొక్క ఒక్కొక్క లక్షణానికి, ఒక టైటిల్కి సాదృశ్యంగా ఉన్నది. మన జీవితంలో విజయం ఎలా వస్తుంది? మన ముందు గొలియాతు మీద విజయాన్ని మనం సాధించాలంటే, మన శత్రువు మీద మనం విజయం సాధించాలంటే, మనం కూడా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయుధాన్ని చేతపూడినప్పుడే, యేసుక్రీస్తు ప్రభు అనే వెపన్ని మనం కలిగినప్పుడే, యేసుక్రీస్తు అనేటువంటి ఆ రాయిని మనం చేతపట్టినప్పుడే మన జీవితాల్లో విజయాన్ని సాధిస్తాం. యేసే ద్వారా మాత్రమే మనకు జయం. అన్నిట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే జయం. అది మొదటి ఎక్స్ప్లెనేషన్. అయితే నేను 5 ప్రాముఖ్య విషయాలు చెప్తాను. 5 రాళ్ళకి 5 శ్రేష్టమైన అంశాలు చెప్తాను. ఒకటి, గొలియాతు తీసుకున్న మొదటి రాయి దేనికి సాదృశ్యం అని అంటే, ఆ మొదటి రాయి విశ్వాసానికి సాదృశ్యం. అందరూ అనండి, విశ్వాసానికి సాదృశ్యం. నీ ముందున్నటువంటి శత్రువు ఎంత పెద్దవాడన్నా కావచ్చు, నీ ముందున్నటువంటి సమస్య ఎంత పెద్దన్నా కావచ్చు, అసాధ్యమని అనేక మంది అనొచ్చు. ఇది నీ వల్ల కాదు, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇది సాధించలేవు, ఈ పరిస్థితుల్లో విజయాన్ని సాధించలేవు,
ఓటమి అంచులో ఒకవేళ ఉన్నా సరే, విశ్వాసం అనే రాయి ద్వారా నీ సమస్యను నీవు పరిష్కరించవచ్చు. నీ శత్రువు మీద నువ్వు విజయాన్ని సాధించవచ్చు. విశ్వాసం, దేవుని పట్ల నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? అక్కడ దావీదు అంటాడు, సౌలుతో మాట్లాడుతుంటాడు. వాస్తవానికి దావీదు అందరన్నల కంటే హీనంగా చూడబడినటువంటి వాడు. అనలందరినీ కూడా తండ్రి యుద్ధంలో పెట్టాడు. కానీ ఈ యెషై మాత్రం దావీదుని గొర్రెలు కాపరగా ఊరవతల ఎక్కడో గొర్రెలు కాసుకోవడానికి ఎంపిక చేశాడు. ఆ టైంలో తన అన్నలకి జున్ను ముక్కలు, ఆ తర్వాత ఆహార పదార్థాలు తీసుకోవడానికి యుద్ధానికి వచ్చాడు. వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ దావీదు ఆ పరిస్థితిని చూశాడు. గొలియాతు 40 రోజుల నుంచి సవాలు విసురుతున్నాడు. గొలియాతు 40 రోజుల సవాలు విసురుతూ చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు. రోషం వచ్చేలా మాట్లాడుతున్నాడు. అలా రోషం వచ్చినా మాట్లాడుతున్నా సరే సౌలు మాత్రం భయపడి గుడారంలో దాక్కున్నాడు. సైనికులందరూ కూడా భయపడి దాక్కుంటున్న పరిస్థితుల్లో దావీదు వచ్చాడు. వచ్చి నేను యుద్ధం చేస్తానన్నాడు. ఆ సున్నతులేంటి పిలిస్తేడు దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వాడెంతటి వాడు అని మాట్లాడుతూ సౌలు దగ్గరికి అతను తీసుకురాబడినప్పుడు సౌలుతో మాట్లాడుతున్న మాటలు చదవండి ఒకసారి. మనం జాగ్రత్తగా చూస్తే కనుక, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించునని చెప్పాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన జాగ్రత్తగా 17వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే కనుక, సింహం యొక్క బలము నుండి, ఆ తర్వాత ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుడు అయినటువంటి గొలియాతు నుంచి కూడా నన్ను విడిపించుతాడు అని విశ్వాసంతో మాట్లాడాడు. స్తోత్రం చెప్దాం. దావీదులోని విశ్వాసం చాలా గొప్పది. ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు, ఈ ఫిలిష్తీయుడు అయినటువంటి గొలియాతు మీద దేవుడు నాకు జయ జీవితాన్ని ఇస్తాడని ఒక విశ్వాసంతో మాట్లాడాడు. నీ జీవితంలో కూడా శత్రువు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకో. దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని తెలుసుకుని మాట్లాడు. విశ్వాసంతో మాట్లాడు. నువ్వు విశ్వాసంతో నింపబడితే నీ నోరు కూడా విశ్వాసంతో మాట్లాడుతుంది. నీ హృదయం దేనితో అయితే నింపబడుతుందో ఆ హృదయంతో నింపబడిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో విశ్వాసం ఉంటే విశ్వాసం కలిగిన మాట్లాడతావు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, అప్పు బాధల్లో ఉన్నప్పుడు విశ్వాసంతో నువ్వు మాట్లాడతావు. దేవుడిని విడిచిపెట్టడమ్మా, ప్రార్థన చేయి, ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు, విశ్వాసాన్ని కనుపరచు, దేవుడి జీవితంలో కార్యం చేస్తానని మాట్లాడతావు. అది కాకుండా నీ జీవితంలో అవిశ్వాసం ఉందనుకోండి, అవిశ్వాసం మాటలే ఎదుటి వ్యక్తికి చెప్తావు. నీ బిడ్డలకి విశ్వాసంతో కూడిన మాటలు పలకాలి. నీ బిడ్డలకి విశ్వాసంతో కూడినటువంటి ఆ మాటలు పలికినప్పుడు ఆ విశ్వాసం నీ జీవితంలో కార్యాచరణలోకి తీసుకొస్తుంది. నా ప్రియదేవజన, ఇక్కడ దావీదు అంటున్నాడు సౌలుతో, నేను ఎలుగుబంటిని, సింహాన్ని, ఈ యొక్క బలము నుండి దేవుడిని రక్షించాడు, వాటి యొక్క బలం నుంచి దేవుడిని రక్షించాడు, ఈ గొలియాతు బలం నుంచి కూడా దేవుడిని ఏం చేస్తాడు, విడిపిస్తాడని మాట్లాడాడు. ఆలోచన చేయండి. దావీదు యుద్ధ సామాగ్రి మీద నమ్మకాన్ని ఉంచలా, తను వాడేటువంటి వెపన్స్ మీద తన యొక్క నమ్మకాన్ని ఉంచలా, తను వాడే కవచాల మీద తను విశ్వాసం ఉంచలా, లేకపోతే సౌలు ఇచ్చేటువంటి కత్తుల మీద, సౌలు ఇచ్చేటువంటి ఆ ఆర్మర్ మీద తన విశ్వాసం ఉంచలేదు. కానీ విజయం ఇచ్చేటువంటి దేవునిపై విశ్వాసం ఉంచాడు. దేవుని శక్తి మీద నమ్మిక ఉంచాడు. ఈరోజు ఒక సత్యాన్ని నేర్చుకోవాలి మనం. అదేంటంటే, మన ఆయుధాల మీద, మన బలం మీద, మన శక్తి మీద, మన ధనం మీద, మన పలుకుబడి మీద మనము నమ్మిక ఉంచడం కాదు, కానీ దేవుని శక్తిపై మనం నమ్మిక ఉంచాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వాడు, దేవుడు ఎంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఆయన శక్తి మీద నమ్మిక ఉంచినప్పుడు అదే విజయానికి తొలిమెట్టు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన శక్తి మీద మనం నమ్మిక ఉంచినప్పుడు విజయం దేవునిపై నమ్మకంపై ప్రారంభించబడుతుంది. దేవునిపై ఉన్న నీకున్న నమ్మకాన్ని బట్టే నీ విజయం అనేది ప్రారంభించబడుతుంది. విశ్వాస వీరుల జాబితాలు మనకు తెలుసు. సుమారుగా అక్కడ 19-20 మంది విశ్వాస వీరుల జాబితాని ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. హేబేల్తో ప్రారంభించబడినటువంటి ఆ విశ్వాస వీరులు, నిజంగా ప్రవక్తల వరకు, అపోస్తుల వరకు ఆ యొక్క విశ్వాస వీరుల యొక్క జాబితాని పరిశుద్ధాత్ముడు ఇస్తుంటాడు. ఆ విశ్వాస వీరులు విశ్వాసంతో సముద్రాన్ని దాటారు, విశ్వాసంతో అనేక గొప్ప సైన్యాల్ని జయించగలిగారు, విశ్వాసంతో దేవుని కృపకు పాత్రులయ్యారు, విశ్వాసం ద్వారా వారు మూవ్ అవ్వగలిగారు, దేవుని కార్యాలు, దేవుని మహిమకు వారు పాత్రులు చేయబడ్డారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు గొలియాతు అంటున్నాడు,
కేలలోకి వెళ్ళినటువంటి ఆ యొక్క దావీదు అంటున్నాడు, నీవు కత్తియు ఈటియు బళ్ళెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు, నేనైతే యెహోవా పేరట వచ్చుచున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక్కసారి ఊహించండి, మనందరూ ఒక్కసారి ఏలాలోయలోకి వెళ్దాం. ఏలాలోయలోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఫిలిస్టీన్ ఛాంపియన్ ఉన్నాడు, సుమారుగా 10 అడుగులు ఉన్నాడు. 10 అడుగులు చూడడానికి భయం వేస్తుంది, మనలాంటి వాళ్ళని చూస్తే చెమటలు పట్టేస్తాయి, అంత భయంకరుడు. పైగా ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, అడపా ఉన్నాడా లేకపోతే అటు ఇటు ఉన్నాడంటే కరెక్ట్గా ఏమండి ఒక బాడీ బిల్డర్ ఉన్నట్టు ఉన్నాడు అనమాట. అంటే రోజు ఎక్సర్సైజ్ చేసేటువంటి వాడు, యుద్ధ నేర్పరతనం కలిగినటువంటి వాడు, ఫుల్లీ ట్రైన్డ్, రోజు కూడా బాడీని టోన్ చేసేటువంటి వాడు. మరి అలాంటి జిమ్ బాడీ కలిగినటువంటి గొలియాతుని చూశాడు. దావీదు అంటున్నాడు 16-17 సంవత్సరాల బాలుడు, గొర్రెలు కాసుకునేటువంటి వాడు. సరైన ఆహారం ఉంటుందా? ఉండదు. పోనీ సరైన బలం ఉంటుందా? ఉండదు. కానీ సామాన్యుడు, చాలా లేతగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే చాలా పీలగా కూడా ఉన్నాడు దావీదు. ఇలాంటి దావీదు అంటున్నాడు, ఒరే నువ్వు ఈటితో వస్తున్నావు, బళ్ళితో వస్తున్నావు, నేనైతే యెహోవా పేరట వస్తున్నాను, కాసుకో అన్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే నువ్వు వీటితో వస్తున్నావు, కత్తితో వస్తున్నావు, ఆ తర్వాత జావలిన్తో వస్తున్నావు, కానీ నేనైతే యెహోవా పేరట వస్తున్నాను, స్వర్డ్ అండ్ స్పియర్ అండ్ జావలిన్, ఈ మూడితో నువ్వు వస్తున్నావు, నేనైతే అలా వస్తున్నాను, యెహోవా పేరట వస్తున్నాను. నవ్వుకుని ఉంటాడు. ఒరే బాబు, చిన్నోడు కుర్రోడు, పక్కెళ్ళి ఆడుకోనానా అని ఉంటాడేమో. ఎవరు? గొలియాతు. నీతో యుద్ధమా? సముజ్జి కావాలరా యుద్ధానికి. ఏం కావాలి? సముజ్జి కావాలి. పిల్లోడు తను ఏం ఫైట్ చేస్తానన్నప్పుడు అన్నాడు, నేను వచ్చేది ఎవరి పేట తెలుసా? యెహోవా పేట వస్తున్నాను. ఎంత విశ్వాసం కావాలండి, ఎంత విశ్వాసం కావాలి. ఒక ఈటి ఇసిరాడంటే కరెక్ట్ గురి చూసి ఇసిరితే దావీదు కనపడ్డు. ఒక్క తొక్కాడంటే ఏమవుతాడు? దావీదు భూమిలో అణిగిపోతాడు. అంత చిన్న పిల్లవాడు. అతనేమో గొలియాత్ ఏమో చాలా బల శౌర్యములు కలిగినటువంటి వాడు, చాలా దేహదార్ఢ్యం కలిగినటువంటి వాడు. కానీ విశ్వాసంతో మాట్లాడుతున్నాడు, చూసావా? విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. సౌలుతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏంటి అతని ఆత్మవిశ్వాసం, తొణికిరిసినటువంటి ఆత్మవిశ్వాసం ఆ చిన్న బాలుల్లో ఉందే అన్నాడు సౌలు. ఏంటి, వాట్ ఈస్ దట్ కాన్ఫిడెన్స్? ఎంత ధైర్యంగా మాట్లాడతాడు ఏంటి? ఏంటయ్యా నీ ట్రాక్ రికార్డ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ట్రాక్ రికార్డ్? నీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీ యొక్క బ్యాక్గ్రౌండ్, నీ స్ట్రెంగ్స్ ఏంటని అంటే చెప్తున్నాడు. ఏమని తెలుసా? నేను గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు ఒక సింహము వచ్చి నా గొర్రె పిల్లని ఎత్తుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను దేవునికి ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తినై ఆ గొర్రె పిల్లను ఆ సింహపు నోటి నుంచి ఏం చేశాను? తప్పించి విడిపించాను అన్నాడు. ఆహా, బాగుందని ట్రాక్ రికార్డ్. మొదట నమ్మలా. ఆ తర్వాత ఇంకోటి చెప్తున్నాడు, ఎలుగుబంటి ఒకసారి వచ్చింది, బియర్ వచ్చి ఇంకొక గొర్రె పిల్లని తీసుకెళ్ళిపోతుంటే ఆ ఎలుగుబంటిని కూడా చీల్చి ఆ గొర్రె పిల్లని కాపాడాను అన్నాడు. దీస్ ఆర్ మై ట్రాక్ రికార్డ్స్ అన్నప్పుడు ఎస్, వీడి మాటలు ఏంటంటే ఏదో నాకు కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఇప్పుడు వచ్చి ఎవరో యుద్ధం చేస్తానని చెప్పలేదు, కానీ ఒకడు వచ్చాడు, అవకాశం ఇద్దాం అని చెప్పి వేసేయండి, ఆర్మర్ వేసేయండి అన్నారు. ఆర్మర్ అంటే ఏంటి? యుద్ధ కవచం. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ బట్టలతో వెళ్ళం కదా, యుద్ధ కవచాన్ని వేస్తే పాపం డేవిడ్ గారికి సరిపోవట్లేదు, కుర్రోడు కదండి. వీళ్ళందరూ ఎక్సెల్ సైజులు, డబుల్ ఎక్సెల్ సైజులు. పాపం డేవిడ్ గారిది ఏంటి? స్మాల్ సైజ్, ఎస్. మహా అయితే ఇంక ఎమ్ ఉంటుంది, మీ మీడియం. మరి సరిపోవట్లేదు. రాజా నాకు ఏం పడట్లేదయ్యా, మునిగిపోతున్నాను అందులో, హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్లో మునిగిపోతున్నాడు, నాకేం వద్దు అన్నాడు. అని చెప్పి యుద్ధానికి వెళ్తున్నప్పుడు స్ట్రీమ్లోకి వెళ్ళాడు, 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు, 5 నున్నటి రాళ్ళు తీసుకొచ్చాడు, తన పౌచ్లో వేసుకున్నాడు, స్ట్రింగ్లో పెట్టాడు, ఒడిసెల్లో పెట్టి కొట్టేటప్పటికి అది రివ్వుమని వెళ్ళి ఆ గొలియాతు యొక్క నుదుటిలో దూరిపోయిందట. ఎంబాడెడ్ అయిపోయింది. అంటే ఒడిసెల ఎలా ఉంటుందో చెప్పమంటారా? 2 తాళ్ళు అండి. ఒక తాడుని విడిచిపెట్టాలి, ఒక తాడుని ఏం చేయాలి? వదలాలన్నమాట. ఒక తాడుని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, ఒక తాడుని ఏం చేయాలి? వదలాలి. అంటే ఆ ఒడిసెల ఏమి పాఠాలు మనకు నేర్పుతుంది? ఆ ఒడిసెల ఏ పాఠం మనకు నేర్పుతుందనంటే, మనము దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు శత్రువు మీద మనం విజయం సాధించాలంటే మనం ఏమాలి? మనము ఏం చేయబడాలంటే మనం తగ్గాలి, దేవుడు హెచ్చాలి. అంటే మన శక్తి, మన సామర్థ్యము, మన జ్ఞానంతో కాదు, కానీ దేవుని జ్ఞానంతో, దేవుని చిత్తం మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో విజయాన్ని మనం సాధిస్తాం. మొదటి రాయి విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. విశ్వాసంతో వెళ్ళాడు దావీదు. విశ్వాసమే తన జీవితంలో విజయాన్ని పొందుకునే వ్యక్తిగా చేసింది. నా పెద్ద దేవుచనాగమా, మన జీవితంలో కూడా ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
సమస్యల మీద విజయాన్ని సాధించాలి అంటే, అనారోగ్యాల మీద విజయాన్ని సాధించాలంటే, అపుబాధల మీద విజయాన్ని సాధించాలంటే, నిందలు అవమానాల మీద విజయం సాధించాలంటే, ఒంటరితనం మీద విజయం సాధించాలంటే, నీ ముందు కూడా గొలియాతు లాంటి సమస్య నీ జీవితంలో ఉంది. గొలియాతు లాంటి శత్రువు నీ ముందున్నాడు. విశ్వాసం అనే రాయి ద్వారా మాత్రమే నీ శత్రువుని జయించగలుగుతావు. 2 దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 20-15 అక్కడ యెహోషాపాతు ఒక విషయాన్ని క్లెయిమ్ చేస్తున్నాడు, యుద్ధము యెహోవాదే.